ఈ పీకేది ఒక తీరు, ఆ పీకేది ఒక తీరు. పవన్ కళ్యాణ్ అనే పీకేని పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా భూత పురాణాలతో తిట్ల దండకంతో భారీ స్థాయిలో ప్రచారం చేయించి ఆనందపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పీకే వ్యూహకర్త అని చెప్పని ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి, అంటే వరుస పరంపరలో ఒకసారి నిమ్మగడ్డ, ఒకసారి ఏమో ఇతను జేపీ, ఇంకొకసారి ఏమో రవిప్రకాష్, ఈ పరంపరలో పీకేని కూడా ప్రశాంత్ కిషోర్ని కూడా తీసుకొచ్చి అతనితో 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతున్నాడు అని చెప్పని స్టేట్మెంట్స్ ఇప్పించాడు. అయితే ఇద్దరు పీకేలని పెట్టుకొని రచ్చు రాజకీయం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పీకేది ఏంటి అని తెలిస్తే ఏమీ లేదు, తిరిగి మళ్ళీ ఇంకొకసారి శృంగభంగం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్ గా రేపు మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటిది విస్పష్టమైనటువంటి సర్వేలన్నీ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఈ పీకే కూడా ఏం చేశాడంటే, మరి పవన్ కళ్యాణ్ పీకే అంత బరి తెగించి నోటికి ఏదొస్తే నిన్నేం మాట్లాడాడో మొన్నేం మాట్లాడాడు అనేది లేకుండా మాట్లాడకుండా, ఇతగాడు కేవలం చంద్రబాబు నాయుడు గారిని సంతృప్తి పరచడానికి ఆంధ్రాలో ఒక రకంగా మాట్లాడి, మళ్ళీ అటు నార్త్కి వెళ్ళేసరికి మళ్ళీ మేధావిలా మాట్లాడేసరికి అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. తర్వాత భర్కా దత్త అనేటువంటి ఒక లేడీ, ఫేమస్ జర్నలిస్ట్, ఆవిడతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాట్లాడితే ఏమన్నాడంటే, తను గనక అక్కడ చాలా తెలివిగా దీన్ని తెలుగు మీడియా వాళ్ళు ఏం చేశారంటే మ్యానిపులేట్ చేశారు. ఖచ్చితంగా జగన్ ఓడిపోతున్నాడు అని అతను చెప్పాడు అన్నట్లుగా బర్ఖా దత్తా ఇంటర్వ్యూ వచ్చినప్పుడే వీళ్ళందరూ కూడా చాలా సంబరపడిపోయి ఎవరికి తోచిన మొగటం వాళ్ళు పెట్టుకొని చేశారు. కానీ అక్కడ బర్ఖాతో మాట్లాడినప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటి అన్నట్లయితే, 151 కంటే ఎక్కువ సీట్లు వస్తే నా మొహం మీద పేడ కొట్టండి, 151 కంటే తక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి మీద మొహం మీద పేడ కొట్టండి అన్నాడు. అసలు నువ్వెవడివి ఇక్కడ? నీకు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఏంటి సంబంధం? గతంలో నువ్వు రాజకీయాలని వ్యాపారంగా మార్చుకొని కూలీ చేసుకున్నావు, కాంట్రాక్ట్ మాట్లాడుకొని. ఆ కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకేంటి? ఈ రాష్ట్రంలోనే నితీష్ కుమార్ నిన్ను తన్ని తగిలేస్తే బయటికి పోయినటువంటి పరిస్థితి, రాజకీయంగా అనామకుడు అయిపోయావు. స్ట్రాటజిస్ట్గా నీకు అసలు ఏ రకమైన వింగు లేదు ఇప్పుడు. అలాంటప్పుడు ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు ఎందుకు? ఆవిడతో ఆ రకంగా మాట్లాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అని చెప్పాల, 151 సీట్ల కంటే కూడా అని అక్కడ లాజిక్ పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అనేటువంటిది అతనికి కూడా తెలుసు. మళ్ళీ కరణ్ థాపర్, కరణ్ థాపర్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే చెమటలు పట్టించినటువంటి జర్నలిస్ట్. అంతేకాకుండా ఈ కరణ్ థాపర్కి ఈ ప్రశాంత్ కిషోర్ వ్యవహారాలకి ఒక నేపథ్యం కూడా ఉంది. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ పాయింట్ చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా అంతకుముందు ఈ ఐపాక్ అనేటువంటి పేరు లేదు, అంతకుముందు వేరే పేరు ఉండేది. గుజరాత్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారి కోసం పనిచేశాడు. తర్వాత ఇంటర్వ్యూస్లో వరుస ప్రశ్నల పరంపర వచ్చినప్పుడు వాటిని తెలివిగా ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి దానికి దాదాపుగా ఒక 30 సార్లు నరేంద్ర మోడీ గారికి ఇతను ట్రైనింగ్ ఇచ్చాడు అనేటువంటి దీన్ని కూడా కరణ్ థాపర్ ఒక సందర్భంలో ఒక చోట ప్రస్తావించాడు. అటువంటి కరణ్ థాపరు ఇతన్ని పట్టుకొని ఉతికి ఆరేశాడు. ఇతడి డొల్లతనము, ఇతడి యొక్క మేధావి ముసుగులో ఉండేటువంటి అంటే సంకుచిత రాజకీయాలు, సంకుచిత ఆలోచనలు, అవాకులు చవాకులు పెరడు, ఇదంతా గాలి తీసి పడేశాడు జాతీయ స్థాయిలో. గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఘోరంగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పావు నువ్వు. మరి అలా జరగలేదు కదా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది కదట, నేనెక్కడ అన్నాను అని చెప్పి బుకాయించాడు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని అన్నావు, మరి గెలవలేదు కదా, దాని సంగతి ఏంటి అని చెప్పని ఇట్లా అడిగితే దానికి ఆధారాలు లేవు, అది చూపించండి ఇది చూపించండి అని బుకాయిస్తూ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. తర్వాత ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్లో అసలు జగన్ ఓడిపోతున్నాడని నేను చెప్పలేదని చెప్పని బుకాయిస్తున్నాడు. అంటే యథావాత తెలిసింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని తెలుసు. అంటే అక్కడ తెలివి ఉపయోగించాడు. బర్ఖా దత్తాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 151 సీట్లు
దాటితే అనేటువంటి పాయింట్ చెప్పాడు. 151 సీట్లు దాటితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మొహం మీద పేడ కొట్టినట్టు లెక్క. కానీ నీకేం సంబంధం? తెలుగు గోవుల పేడ నీ మొహం మీద కొట్టాల్సిన పని లేదు కదా. నీ మొహం మీద కావాలంటే హర్యానా నుంచి నువ్వు పేడ తెచ్చుకుంటే దాన్ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు కొడతారు. అసలు నీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో? సో ఈ రకంగా ఈ పీకే వ్యవహారం అలా ఉంటే, ఆ పీకే వ్యవహారం ఏంటంటే మొత్తంగా అసలు రాజకీయాలు హుందాగా నడవాల్సినటువంటి రాజకీయాలు నోటికి వచ్చినట్టు మాట్లాడేసేసి తొక్కేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు కూడా తేలు పుట్టిన దొంగలై పోలింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక చివరి అస్త్రం కింద మొత్తం పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు ముందుగానే కుమ్మక్కయ్యి ఒక మిలిటెంట్ ఫోర్స్గా వైసీపీకి ఉన్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఓడించాలనే లక్ష్యంతో అటు కొడాలి నానికి సంబంధించి అక్కడ ఒక బిగ్ షాట్ని రెడీమేడ్గా తీసుకొచ్చి అతను డబ్బు సంచులన్నింటినీ కూడా ఖాళీ చేయించడం మొదలుపెట్టాడు. పల్నాడులో హింసకి తెరలేపాడు. పెద్దిరెడ్డికి సంబంధించిన దాంట్లో భయంకరమైనటువంటి కుట్రకి తెరలేపిన పరిస్థితి. అనిల్ యాదవ్కి సంబంధించి అక్కడ రకరకాల రొచ్చు రాజకీయం చేశాడు. అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి చోట రొచ్చు రాజకీయం చేశాడు. ఇట్లా చివరి అస్త్రంగా ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అంతా కూడా అటు పురంధేశ్వరి ఇటు చంద్రబాబు నాయుడు కలిసి కుట్రలు చేశారు. ఈ కుట్రలని కూడా మొత్తంగా ఇవాళ బయటకు వచ్చేసిన పరిస్థితి. మీ అసలు అవతారాలు మరొక్కసారి మళ్ళీ తేటతెల్లమైన పరిస్థితి. ఏతావత చెప్పేది ఏంటంటే ఆ పీకే జాతీయ స్థాయిలో ఆ పీకే గారిపోయింది. ఇక్కడ ఈ పీకే గారిపోవడానికి ఇంకా కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మొత్తం మీద ఇద్దరు పీకేల్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు మాత్రం పీకింది ఏమీ లేదనేది చివరిగా అతనికి మిగిలేది రక్తహస్తాలు తప్ప మరొకటిగా.